బీజేపీ ఉందా ఉందండి తెలుగుదేశం చింత కనకే హలో అది టైం కూడా చెప్తాను ఆ టైం మీరు కూడా ఎప్పుడండి భీమవరం నియోజకవర్గం సంబంధించి శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిన్న మా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జీలు, అలాగే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి నిన్న మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మనకి బుద్ధ జగదీశ్వరరావు గారు మాకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ రోజున ఏర్వాసం మండలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అంతా కలిసి ఆయనతో పాటు కలిసి 30 మందికి ఒక ఇన్ఛార్జ్ అనేది నియమించాలని ఆయన కోరడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజున ఏర్వాసం మండలంలో 2240 ఓట్లు ఉన్నాయి. 30 మందికి వచ్చి ఒక ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 70 మంది పైగా ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. అలాగే ఈ ఎమ్మెల్సీకి సంబంధించి మన పేరావత్తుల రాజశేఖర్ గారు దీనికి పోటీ చేయడం జరిగింది. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాలని 3 పార్టీలు కూడా గట్టిగా కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్యాన్వసింగ్కి సంబంధించి ఎల్లుండ 6వ తారీఖున మా ఏర్వాసం మండలంలో ఏ ఎలక్షన్ జరిగినా సరే నేలమోగుల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ నేలమోగులో ఎల్లుండ 10 గంటలు దాటిన తర్వాత ఆ కార్యక్రమం నిర్వహిస్తాం. దానికి మా నియోజకవర్గ అధ్యక్షురాలు కోట సీతారామలక్ష్మి గారు, అలాగే బుద్ధ జగదీశ్వరరావు గారు, అలాగే ఏర్వాసం మండలంలోని
జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఈ క్యాన్వసింగ్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల శాసన మండలికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి భీమవరం ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎక్స్-ఎమ్మెల్సీ శ్రీ ఉద్దాన నాగజగదీశ్వరరావు బాధ్యత వహిస్తూ పని ఎలా చేయగలగాలి, పార్టీ ఏ రకంగా డైరెక్షన్ ఇచ్చిన ప్రకారం ప్రతి 30 మంది ఓటర్ని గుర్తించి దాని బాధ్యులు కూడా ఇక్కడ నియమించడం జరిగింది. అంతిమంగా పేరబోతుల రాజశేఖర గారిని మొదటి ప్రాధాన్య ఓటుతో విజయంగా సాధించాలనేది ఇక్కడ ఈ సమావేశం తీర్మానం తీసుకున్నాం. దీంట్లో ప్రతి నాయకుడికి బాధ్యత చెప్పారు. అలాగే ప్రతి 23 గ్రామాల నుంచి కూడా ప్రతి జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో బాధ్యత వహించి దీన్ని పని విభజన జరిగింది. దీన్ని తక్షణం రేపు అమలులో తీసుకుని నేలపోగుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని, ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు. అందరూ కూడా దీన్ని బాధ్యత తీసుకుని పేరాబోతుల రాజశేఖర్ గారికి విజయానికి మనం ఎక్కువ కృషి చేయాలి. కూటమి అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబోతుల రాజశేఖర్ గెలుపు కోసం ఈరోజు వీరవాసం గ్రామంలో 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూర్చొని ఉద్దాన నాగజగదీశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారి గెలుపు కోసం మండలంలో ఉన్న 3 పార్టీలు కూడా కలిసి పూర్తిగా ఈ 27వ తారీఖు ఎన్నిక వరకు కూడా కలిసి పనిచేస్తామని, మొత్తం ఏ విధంగా అయినా సరే కూటమి పిలుపు అభ్యర్థి గెలుపు అనే ఇప్పటికే రాష్ట్రంలో మారుమోగిపోతుంది. కానీ నిజం చేయడానికి మరింత మెజారిటీ తీసుకురావడానికి మేము అంత సాయశక్తులు కృషి చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి కూటమి అభ్యర్థి పేరాబోతుల రాజశేఖర్ గారి విజయం కోసం ఎలా పనిచేయాలి అనే విషయంగా ఈరోజు వీరవాసం మండలంలో జనసేన పార్టీ ఆఫీస్లో కార్యక్రమం ఏర్పాటు చేసి ఇన్ఛార్జిగా వచ్చిన జగదీష్ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఈ కూటమి అభ్యర్థి గెలుపు అన్నది ఖాయం, కానీ ఇది సాధారణ ఎలక్షన్కి భిన్నంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఒక ఇన్ఛార్జ్, ఒక 30 మంది క్యాండిడేట్స్ని మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తూ రాజశేఖర్ గారి తరఫున మేమే ఒక అభ్యర్థిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన విజయానికి మేము ఏ విధంగా కృషి చేయాలన్నది ఈరోజు ఇక్కడ కూర్చొని అన్ని విషయాలు చర్చించడం జరిగింది. కాబట్టి ఈ మండలం నుండి మేము అసెంబ్లీకి అయితే ఎంత మెజార్టీ ఇస్తామో అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్కి కూడా మేము అంతే కష్టపడి రాజశేఖర్ గారిని గెలిపించడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎప్పుడు కూడా వీరవాసరం మండలంలో నేలపోగుల నుండి స్టార్ట్ చేయడం మాకు అలవాటు. అదేవిధంగా ఈ రాజశేఖర్ గారి క్యాంపెయినింగ్ కూడా గురువారం 11 గంటలకి తెలుగుదేశం అధ్యక్షురాలు సీతారామలక్ష్మి గారు అలాగే మాకు వచ్చిన ఇన్ఛార్జ్ జగదీష్ గారితో కలిపి నేలపోగుల నుండి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. భీమవరం నియోజకవర్గంలో 16 బూతులు ఉన్నాయి. అందులో వీరవాసంలో 3 బూతులు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో వీరవాసం గ్రామంలో 3 బూతుల గురించి మధ్యాహ్నం నుంచి కూర్చొని చర్చించి 30 మందికి ఒక వ్యక్తి కింద మొత్తం 23 పంచాయతీలు అందరినీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంత టైం అయినా సరే నాయకులందరూ కూడా వర్క్ కంప్లీట్ అయ్యేదాకా ఉండి కార్యక్రమం దిగ్విజయం చేశారు. రేపు భీమవరంలో ఆ 13 బూతులు 2 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఈ 3 బూతులు ఈరోజు కంప్లీట్ చేసాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మహిళా నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేసి ఈ 30 మందికి ఒకటి పార్టీ ఏదైతే ఆదేశించిందో పార్టీ నుంచి, ఈ కూటమి పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం అందరూ చక్కగా వర్క్ చేస్తున్నారు. అందరూ ఊహించిన దానికంటే మంచి మెజార్టీ వస్తుందని నమ్మకం నాకు ఉంది. ఉదాహరణకి నేను వచ్చిన తర్వాత ఈ మండలంలో, వీరవాసం మండలంలోనే ఇంత చక్కగా అన్ని 3 పార్టీలు, కూటమి నాయకులు అందరూ ఎంతో సపోర్ట్ ఇస్తున్నారంటే మంచి మెజార్టీ తోటి మన ఎమ్మెల్సీ అభ్యర్థిని మనం గెలిపించుకుంటాం. నాకు ఇప్పటికే నమ్మకం కలిగింది. చాలా ఆనందంగా ఉంది. తెలియపరుస్తున్నాను. అందరూ ఇలా చూడండి సార్ ఒకసారి
ఒకసారి అందరూ ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి సార్, ఒకసారి ఇలా చూడండి సార్. రెడీ, ఒక్క నిమిషం అండి. రైట్ అండి, మీకు అయిపోయిందా?